నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ భరద్వాజ గారు నమస్కారం సార్ నమస్తే సార్ గత కొన్ని రోజులుగా చూసుకుంటూ బిగ్ బాస్ సీజన్ 7 అసలు బిగ్ బాస్ అనేది అంటే మనకి తెలుసు మా టీవీలో ప్రసారం అవుతుంది సో అదేంటంటే ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళిన ఒక రైతు బిడ్డగా వెళ్ళిన పల్లవి ప్రశాంత్ అతను బిగ్ బాస్ విన్నర్గా బయటకు వచ్చాడు కానీ వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోయాయి సో ఇప్పుడు తన అరెస్ట్ జరగడం అయింది తనని ఇప్పుడు జైల్లో పెట్టడం జరిగింది దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా సార్ కుట్ర ఉందా లేదా అనే దానికంటే కూడా క్రైమ్ జరిగింది అంటే ఆస్తుల ధ్వంసం జరిగింది అక్కడ రైట్ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం చేశారు రైట్ ఈ ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆయన అభిమానులు అని చెప్తున్నారు అలాగే కేవలం అతని అభిమానులే లేరు ఈ షోలో రన్నర్ గా నిలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు ఇతను విన్నరు రన్నర్ ఉన్నాడు అమర్దీప్ అభిమానులు కూడా ఉన్నారు ఈ ఘర్షణలో అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన ఘర్షణలో మొదట ఈ విధ్వంసం మొదలైన తర్వాత దాని ఎక్స్టెన్షన్లో ప్రభుత్వాస్తుల ధ్వంసం అనే కార్యక్రమం అంటే సిటీ బస్సుల మీద దాడి చేయటం ఇలాంటివి జరిగినాయి సో టోటల్గా దీన్ని సజ్జనార్ కొంచెం సీరియస్గా తీసుకుని కేసులు ఫైల్ చేశారు ఇతని మీద ఫైల్ అయినటువంటి సెక్షన్స్ ప్రకారం చూస్తే 3 ఏళ్ల వరకు శిక్ష పడే సెక్షన్స్ పెట్టారు కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే తను అరెస్ట్ చేశారు రిమాండ్కి తరలించారు అయిపోయింది రేపు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు బెయిల్ మొదట రిజెక్ట్ కావచ్చు ఓ 15 రోజులు రిమాండ్లో ఉంటారు తర్వాత మళ్ళీ బెయిల్ వేసుకుంటారు వస్తారు లేదా పైకోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు బయటకు వస్తారు కేసు ఎప్పుడో ట్రయల్ జరుగుతుంది ఒక 5-6 సంవత్సరాల తర్వాత జరిగినప్పుడు రాజు ఎవరు మంత్రి ఎవరు అనేది అప్పుడు తేలుతుంది అయితే దీని వెనకాల కాన్స్పరసీ ఉందని నేను అనుకోవడం లేదు కానీ ఆ అన్యాయం గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నారు అదేంటంటే అతని అభిమానులు చేసిన దానికి అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అతన్ని టార్గెట్ చేసిన సందర్భంలోనే ఈ కుట్ర కోణం వెలుగు చూసింది అంటే వాంటెడ్గా ఎవరైనా చేయించారా అతను లోపల ఉన్నాడు అప్పుడు ఈ బయట విధ్వంసం జరిగినప్పుడు అతను లోపల ఉన్నాడు అతన్ని ఎలా మీరు ఈ కేసులో A1గా పెడతారు అని శివాజీ మాట్లాడాడు శివాజీతో పాటు ఇంకొక 2-3 ప్రస్తుత కంటెస్టెంట్లు మాట్లాడారు మాజీలు కూడా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అంటే గతంలో బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు శివాజీ కూడా మాట్లాడాడు ఈ సీజన్లో ఉన్నాడు తను పైగా అతను విన్ అవుతాడు అని అనుకున్న సందర్భం కూడా ఉంది శివాజీ తను అన్న మాట ఏంటంటే ఇతనికి ఆ విజయం డైజెస్ట్ కాలేదు అనేది ఒక మాట మాట్లాడాడు తను విజయం డైజెస్ట్ అయిందా లేకపోతే ఏమైంది అనే దానికంటే కూడా చాలామంది ప్రజలు ఇతను గెలవాలి అని కోరుకున్నారు చాలామంది ఆస్పిరేషన్స్లో ఇతని గెలుపు ఉంది వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ ఇతనే గెలుస్తున్నాడు అనే వాతావరణం వచ్చిందో స్టూడియో దగ్గరికి వచ్చేసారు నిజానికి బిగ్ బాస్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడో అన్నోన్ ఏరియాలో ఒక హౌస్లో ఉంచాలి వీళ్ళని అదే తప్ప స్టూడియోలో సెట్ వేసి కాదు వాళ్ళ పర్సనల్ అంటే ఫ్యామిలీస్ కూడా ఎవరికి ఎక్కడున్నారు తెలియకూడదు అనేది కదా డిజైనింగ్ మొదట్లో ఆ సందర్భంగా అంటే హిందీలో వచ్చినటువంటి బిగ్ బాస్ షోస్ అన్నీ కూడా ఎక్కడెక్కడో చేశారు ఒక స్టూడియోలో సెట్లు వేసి చేసిన సందర్భాలు పెద్దగా లేవు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి బిగ్ బాస్ వ్యవహారం అంతా కూడా బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది దీని వెనకాల ఎవరున్నారు అనేది చూడాలి కాబట్టి నాగార్జునని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొచ్చు ఎలాగో ఆ షో హోస్ట్ చేస్తోంది ఆయనే బిగ్ బాస్ షో ఇది కాన్సెప్ట్కు విరుద్ధము ఇక్కడ సెట్ వేసి ఈ సెట్లో నడపటము అనేది తను అర్థం చేసుకోవాలి అలాగే అభిమానులు అందరికీ తెలుసు బిగ్ బాస్ అనేది అక్కడ జరుగుతోంది అనే విషయం తెలియటం వలన అభిమానులు వచ్చారు అభిమానులు రావటం వలన ఈ గొడవ జరిగింది ఇప్పుడు ఫైనల్గా అతను వెళ్ళి
లాకప్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ ఒక రకంగా చూస్తే ఈ గందరగోళం జరగడం వెనకాల నాగార్జున కూడా కనిపిస్తాడు. అంత మాత్రం కదా అతని మీద కేసు పెట్టారా? లేదు కదా. పెట్టాలనే డిమాండ్ ఉంది ఒకటి. అవును సార్, పెట్టాలనే డిమాండ్ అయితే తెర మీదకి వచ్చింది. అదే ఇలా రకరకాల అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు వెళ్ళిపుచ్చుతున్నారు. కానీ అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అతను వచ్చింది విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాడు. అతనికి ఒక మిత్ర బృందం ఉంది. దాంతో వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది కలిశారు ఆ గ్రూప్తో. ఈ కలిసిన వాళ్ళలో మెజారిటీ పీపుల్ అతనికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ప్రశాంత్కి తెలిసే అవకాశం కూడా లేదు. పల్లవి ప్రశాంత్కి తెలిసే అవకాశం లేని వాళ్ళు చాలామంది అతని అభిమానులుగా అక్కడికి చేరుకున్నారు. రైట్. వాళ్ళని ఏ విధంగానూ కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేడు అతను. అతను పర్సనల్గా ఒక ఆనందంలో ఉన్నాడు. ఈ పర్సనల్ ఆనందంలో ఉండగా అతనికంటే ఎక్కువ ఆనందం పొందుతున్నటువంటి అభిమానులు ఈ కార్యక్రమాలకి అవతల ఇంకొక కంటెస్టెంట్, ఇంకొక అంటే ఇతను విన్నర్ అయితే అతను రన్నరు, ఆ రన్నర్ అభిమానులకి వీళ్ళకి జరిగిన ఘర్షణ, వీటిలో ఆ పర్టికులర్గా వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయాలి. ఎవరు వాళ్ళు అని కనిపెట్టి అరెస్ట్ చేయడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇతనేదో చెప్పి చేయించాడు అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తున్నారు. జనరల్గా ఒక నానుడి ఉంది, భగవంతుడు భక్తుల ద్వారా మాట్లాడతాడు, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతారు అని. అలా చూస్తే ఈ ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ అనే కుర్రాడు అభిమానుల ద్వారా తనే ఈ దాడి చేయించాడా అనే దానికి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణ చేయటం తప్పు. కానీ ఆరోపణ చేసేదాకా చాలామంది వెడుతున్నారు, ఎవరికి డీటెయిల్స్ తెలీదు. దాడి జరిగే వరకు ఎవరికి దీని మీద ప్రాపర్ జ్ఞానం కూడా లేదు. దాడి జరిగిన తర్వాత దీనిలో కొంతమంది ఏపీ సెక్రటేరియట్ కావచ్చు, మరో చోట కావచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు బయట నుంచి. ఇలా అనేక గందరగోళాలు ఉన్నాయి ఇందులో, ఈ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించి. ఇన్ని గందరగోళాల మధ్య పోలీసులు కేసులు పెట్టడం అనేది కుట్ర అనుకుంటే జరిగిన విధ్వంసానికి ఎవరో ఒకరిని లోపల వేయక తప్పదు. అలా చూస్తూ ఊరుకోరు కదా. అంటే తనతో పాటు ఇంకా 16 మందిని కూడా అరెస్ట్ చేయడం, అభిమానుల్లోంచి వాళ్ళు ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా తీసుకున్నారు. అసలు అది జరిగినప్పుడు అతను ఇక్కడ లేడు అని కదా శివాజీ వీళ్ళందరూ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, పోలీసులు చెప్పినా కూడా వినకుండా వేరే డోర్ నుంచి బయటికి మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చారు, అందువల్ల ఇది జరిగిందని చెప్పి ఇంకొక ఆరోపణ కూడా ఉంది సార్. రావచ్చు. అంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఒక ఛార్జ్ చేస్తుంది ఎవరినైనా. రైట్. ఆ ఛార్జ్లో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది అతను అర్థం కాని పరిస్థితుల్లో వచ్చి ఉంటాడు. దీన్ని అంటే ఈ కేసు పెట్టడం ద్వారా అతనికి కొంత రియాలిటీ అర్థమవుతుంది. ఫర్దర్గా తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించిన జ్ఞానం కూడా వస్తుంది అతనికి. ఏది వృధా పోదు జీవితంలో. ఏ అనుభవం అయినా కొంత జ్ఞానాన్ని నేర్పుతుంది. ఆ జ్ఞానం నేర్చుకుంటాడు అతను. కానీ దీని వెనక ఇప్పుడు ఆ మొదట ఘర్షణ పడినటువంటి అభిమానుల తాలూకా రెండో రన్నర్ ఉన్నాడు అమర్దీప్. వాళ్ళ రోల్ ఏమైనా ఉందా దగ్గర నుంచి ఈ కాన్స్పిరసీ థియరీ బయటకు రావడానికి కారణం అదే. వాళ్ళ రోల్ ఉందా అనే దగ్గర అటువంటిది ఏమీ లేదు అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒక వివరణ ఇచ్చుకున్నారు ఆల్రెడీ. మేము బాధపడుతున్నామని మాట్లాడారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు. కాబట్టి కాన్స్పిరసీ అని కాదు, కానీ పోలీసులు ఈ వ్యవహారం మీద సీరియస్గా ఉండాలి అనుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండోది అక్కడికి వచ్చి గొడవ చేయటం, స్టూడియో లోపలికి వచ్చి వీళ్ళిద్దరూ గొడవ పడటం, అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీని నాశనం చేయటం. అసలు అక్కడ దాకా లీడ్ ఇచ్చి దాన్ని అక్కడ నిర్వహిస్తున్నటువంటి నాగార్జున్ని కదా అరెస్ట్ చేయాల్సింది అనేది ఒక ఆర్గ్యుమెంట్. నిజంగానే నాగార్జున మాట్లాడాలి కనీసం ఓపెన్గా ఏం జరుగుతోంది ఇక్కడ, అది ఆ ఇన్సిడెంట్ జరగటం వెనకాల వీళ్ళ లోపం ఎంత ఉంది స్టూడియో వైపు నుంచి. ఘర్షణ మొదలవగానే కంట్రోల్ చేయగలిగి ఉండాలిగా వీళ్ళు. ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు దగ్గర నుంచి కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
రైట్. అందుకని అతను రైతు బిడ్డగా భుజానికి ఎత్తుకుంది ప్రపంచం. అదే రైతు బిడ్డగా అర్థం చేసుకుని అతను అనవసరమైన కేసుల్లో ఇన్వాల్వ్ చేయకుండా మందలించి వదిలేస్తే, ఇప్పుడు 3 ఏళ్ళు శిక్ష పడే సెక్షన్స్ పెట్టి NBW ఇష్యూ అయిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచి అతని కెరియర్కి ఇబ్బంది అవుతుంది కదా, దాన్ని కొంచెం కన్సిడర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చో మరొకటి చేసో అతన్ని వృత్తిలోకి అతను తిరిగి వెళ్ళి అతని జీవితానికి ఇబ్బంది లేకుండా నడిచే పద్ధతిలో చేస్తుంటే బాగుండేది అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.